గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతా మన రాజ్యం అంటూ అధికార గర్వంతో రెచ్చిపోయారు ఆ పార్టీ నేతలు. ఇష్టారాజ్యంగా అధికారాలు చెలాయించారు. ఎన్నో కట్టడాలు అనుమతి లేకుండా నిర్మించారు. ఆ కోవాలోకి వస్తుంది ఆ జిల్లాలో పార్టీ జిల్లా కార్యాలయం. అప్పట్లోనే దానిపై ఆరోపణలు రాగా అధికారం అడ్డం పెట్టుకొని పని కానించేశారు. తీరా చూస్తే దానికి అనుమతులు లేవు. అధికారం మనదేగా అని కట్టేశారు. ఇక ఇప్పుడు అధికారం మారింది. ఆ కార్యాలయం పరిస్థితి ఏంటనే గుబులు పట్టుకుంది ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు కూల్చుతున్న క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయంపై అందరి దృష్టి పడుతుంది. ఇంతకీ అది ఏ జిల్లా, ఏ పార్టీ కార్యాలయం? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో గులాబీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లా నడి బొడ్డున వందల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని గతం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గులాబీ పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని కూడా చెప్పారు. గులాబీ పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించడానికి వ్యూహాత్మకంగా తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను తొలగించే అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎందుకు తొలగించడం లేదని అధికారులను గట్టిగానే ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని అధికారులపై హుకుం జారీ చేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవితవ్యం గందరగోళంలో పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అప్పట్లో నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. కానీ మున్సిపల్ అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మించారని తెలుస్తోంది. అదే పాయింట్ పైన కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి పట్టుబట్టడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసు కూడా జారీ చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర పార్టీలకు సంబంధించిన భవనాలు కూల్చిన తర్వాత మా ఆఫీస్ దగ్గరికి రండి అని బీఆర్ఎస్ నేతలు సమాధానం చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతగా అధికార పార్టీకి కౌంటర్ ఇస్తున్నా లోపల ఎక్కడ ఆఫీస్ను కూల్చివేస్తారో అని టెన్షన్ పట్టుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఎవరు అడుగుతారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొందరి నేతల వలనే ఈ పరిస్థితి నెలకొన్నదని గులాబీ పార్టీలో వర్గం భగ్గుమంటోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల హెచ్చరికలు, అధికారుల దూకుడుతోనే గులాబీ నేతలకు గుబులు మొదలయ్యిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొందరు హడావిడిగా అనుమతుల కోసం దరఖాస్తులు చేయడం, అందుకున్న నోటీసులను పట్టుకొని కోట్ల చుట్టూ తిరగడం చకచక జరిగిపోతున్నాయి. ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తమ నేతలపై విమర్శలు చేస్తోంది. అసలే అవతలి వైపు ఉంది కోమటిరెడ్డి, పైగా మంత్రి. దీనంతా తేలికగా వదలరని బీఆర్ఎస్ లోని ఓ వర్గం వాపోతోంది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తారా లేక విమర్శలు ప్రతి విమర్శలతో కాలం వెడదీస్తారా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.